బిడ్డలారా, పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటున్నారు అంటే, మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి. అయితే మీ ఆనందము ఎవరిలో ఉండాలంటే అది దేవునిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలోనే ఆనందం ఉందా? లోకంలో ఆనందం లేదా అంటే లోకంలో కూడా ఆనందం ఉందండి. లోకంలో ఉండే ఆనందము లోకంలో ఉంది, దేవునిలో ఉండే ఆనందము దేవునిలో ఉంది. దేవుని బిడ్డలు దేవునిలో ఆనందిస్తారు, లోకానుసారమైనటువంటి వ్యక్తులు లోకాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు. అయితే మనము దేనిని బట్టి మనము ఆనందించే వారిగా ఉండాలంటే, ఎవరిలో మన ఆనందము ఉండాలంటే ప్రభు అయినటువంటి మన యొక్క దేవుని యందు మనం ఆనందించేటువంటి వారిగాను, దేవునిలో మన ఆనందాన్ని మనము పొందుకున్నటువంటి వారముగాను, కలిగి ఉన్నటువంటి వారముగాను మనం ఉండాలని ఫిలిప్పీ పత్రిక ద్వారా పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నటువంటి మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందలి కాబట్టినంత సంతోషం ఉంది, కాబట్టినంత ఆనందం ఉంది, కాబట్టినంత సమాధానం ఉంది, నెమ్మది ఉంది, శాంతి ఉంది. హల్లెలూయా. సో అవన్నీ కూడా దేవుని బిడ్డలైనటువంటి మన కొరకు దేవుడు దాచి ఉంచి ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో కేవలం ఆనందమే ఉందా? శ్రమలు లేవా? కష్టాలు లేవా? లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు లేవా అని అంటే అవి కూడా ఉంటాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినప్పటికీ కూడా దేవుడు వాటిని జయించేటువంటి శక్తిని, వాటిని ఎదిరించేటువంటి శక్తిని, వాటిని మనము జయించి ఆ యొక్క శ్రమలను కష్టాలను మనము జయించి సంపూర్ణమైనటువంటి సంతోషభరితలుగాను ఆనందించేటువంటి వారిగాను దేవుడు మనల్ని మార్చేవాడుగా చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. 5వ వాక్యం మనం చదువుకుందాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో కేవలము ఆనందించడమే కాదు కానీ దేవుని నామమును బట్టి ఒకవేళ నీకు ఏమైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నువ్వు ఆనందించినప్పుడు ఎంతగా నువ్వు ఆనందపడి నువ్వెంతగా సంతోషిస్తూ ఉంటావో, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయేవాడిలా కాక, దేవునికి దూరముగా ఉండేవాడిలా కాక, నువ్వు సహనముతోటి నీ యొక్క జీవితాన్ని దేవునిలో నువ్వు కొనసాగించాలని ఫిలిప్పీ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు అని అంటే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిలో మీరు పొందుకున్న ఆనందాన్ని సకల జనులకు తెలియజేయమని చెప్పట్లేదు, కానీ మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అనగా ఒకవేళ ఆనందం కాకుండా ఏమైనా శ్రమ సంభవించినప్పుడు, ఏమైనా కష్టం వచ్చినప్పుడు, ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు, నువ్వు పొందుకున్న ఆనందాన్ని బట్టి, వచ్చిన శ్రమను బట్టి నువ్వు ఏ రీతిగా ఉండాలంటే సహనము కలిగే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంతేగాని దేవుని విడిచిపెట్టిపోయే వ్యక్తులుగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. అందుకే నేను చెప్తున్నటువంటి మాట, సకల జనులకు మీ సహనమును తెలియజేయుడి. అనగా అంత సహనమును, అంత ఓర్పుని మీరు కలిగి ఉండాలి. దేవునిలో ఎంత గొప్ప సంతోషాన్ని పొందుకుంటారో, ఎంత గొప్ప ఆనందాన్ని కలిగి ఉంటారు, అదే విధముగా సహనమును, ఓర్పును కూడా ప్రభు యందు మీరు కలిగి మీ విశ్వాస జీవితాన్ని మీరు నిలకడగా ఉంచుకోమని పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట. తర్వాత చూడండి, మరొక మాట ఏమంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటండి? ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు ఎంతో దూరముగా ఉండడండి. నీకు ఎలా ఉంటాడు తెలుసా? చాలా సమీపముగా ఉంటాడు. ఎందుకోసమో తెలుసా? ఆ కష్టంలో నుంచి నేను పైకి లేవనెత్తడానికి, ఆ శ్రమలలో నుంచి పైకి లేవనెత్తడానికి, ఆ దుఃఖములో నుంచి పైకి లేవనెత్తడానికి దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు నీకు దూరం అయిపోయి వాటిని నువ్వు జయించిన తర్వాత, నువ్వు సంతోషభరితుడిగా మారిన తర్వాత మరలా పరిగెత్తుకుంటూ దేవుని కాడికి వచ్చేవాడు లాగా లేడు. కానీ నీ కష్టములోను, శ్రమలోను నువ్వు ఆనందపడుతున్నప్పుడు ఏ విధంగా దేవుడు నీకు సమీపముగా ఉంటాడో, నీ కష్టకాలమందు కూడా దేవుడు అంత సమీపముగా ఉంటాడు. ఆయన అంత మాత్రం కూడా అన్యాయస్తుడు కాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. 6వ వాక్యం మనం చదువుకుందాం. దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. ఎంత గొప్ప మాటను మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు అని అంటే, దేని గురించి కూడా మనము చింతపడకుండా మనము చేయవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియజేయాలి. హల్లెలూయా.
ఎవరు ఇలాంటి పని చేస్తారో తెలుసా? దేవునిలో సహనము కలిగినటువంటి బిడ్డలు, హల్లెలూయా, ఓర్పు కలిగినటువంటి బిడ్డలు. దేవుని కొరకు శోధన వచ్చినా, లేకపోతే దేవుని నిమిత్తము కష్టం వచ్చినా, ఒక నింద వచ్చినా, ఒక అవమానం వచ్చినా, ఏదొచ్చినా కూడా నేను నా ప్రభు కొరకు జీవిస్తానని ప్రభు నిమిత్తము ఎవరైతే సహనము కలిగి ఓర్పును కలిగి ఉంటారో అలాంటి వారు చేసేటువంటి పని ఏంటి అని అంటే, బహుశా వారికి చింత కలిగినప్పుడు, లేదా ఏమన్నా కష్టం వచ్చినప్పుడు, శోధన సంభవించినప్పుడు వారు చేసే పని ఏంటి అని అంటే, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా వారి యొక్క విన్నపాలను వారు దేవునికి తెలియజేస్తారు. నీలో సహనము లేనప్పుడు, దేవుని కొరకు ఏ శ్రమ వచ్చినా కూడా ఓర్చుకోవాలన్న మనస్తత్వం నీలో లేనప్పుడు నువ్వెంత మాత్రం కూడా దేవునికి ప్రార్థన చేయలేవు. ఎందుకో తెలుసా? నీలో సహనము లేదు. దేవుని కొరకు శ్రమ అనుభవించాలన్నటువంటి మనస్తత్వం లేదు. అందుకే ప్రభు నిమిత్తం ఒకవేళ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండలేవు. దేవుణ్ణి తిట్టుకునే వ్యక్తిలాగా ఉంటావు. అందుకే పౌలు గారు చెప్పేటువంటి మాట, మీరు సహనము కలిగి ఉండుడి, దేనిని గుచ్చు కూడా మీరు చింతపడకుడి. కానీ ఒకవేళ మీకు ఏమైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, ప్రార్థనల చేత విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలను, అనగా మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో, మీ కష్టములు ఏమైతే ఉన్నాయో, మీ యొక్క అవసరతలు ఏమైతే ఉన్నాయో అవి ప్రభువునకు మీరు తెలియజేసేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఏమైనా శ్రమ సంభవించిందా, ఏమైనా కష్టం వచ్చిందా, ఏమైనా ఆపద వచ్చిందా, అది దేవునికి తెలియజేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి, కృతజ్ఞత పూర్వకముగా దేవుని సన్నిధిలో బ్రతిమిలాడు. ప్రభువా, ఫలానా సమయంలో నాకు ఇలా కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నావయ్యా, ఫలానా సమయంలో నా పరిస్థితి బాగలేనప్పుడు నాకు సహాయం చేసిన దేవుడివి, అందరిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ దినమున కూడా, ఈ సమయంలో కూడా నాకు ఒక శోధన వచ్చింది, ఒక కష్టం వచ్చింది అయ్యా, ఇదిగో ప్రభు ఒక పరిస్థితి నన్ను తారుమారు చేస్తూ ఉందయ్యా, ఇందులో కూడా నాకు సహాయం చేయ ప్రభు అని మనము దేవునికి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. 7వ వచనం, అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుద్దో మనం చూద్దామండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మనము ఇలాంటి విధానంలో పైన చెప్పబడినటువంటి వాక్యానుసారముగా మనము జీవించినప్పుడు ఆశీర్వాదము, దీవెన ఏంటి అని అంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మన హృదయాలకు, మన తలంపులకంట కావలి ఉంటుందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు మనం సహనము కలిగినప్పుడు, ఓర్పు కలిగి ప్రభు కొరకు ఏదైనా సరే భరిద్దాం, ఓర్చుకుందామని తలంపు కలిగినటువంటి వారి పట్ల దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి అని అంటే, సమస్త జ్ఞానముకి మించినటువంటి దేవుని యొక్క సమాధానము వారి హృదయాలకు, తలంపులకు ఎప్పుడు కూడా కావలి ఉంటుంది. దేవుని కొరకు నువ్వు శ్రమ పడినప్పుడు, దేవుని నిమిత్తం కష్టాన్ని ఓర్చుకున్నప్పుడు నిన్ను దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేటువంటి వాడు కానే కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్నెంత మాత్రం కూడా విడిచిపెట్టక, నీకు వచ్చిన కష్టంలో నుంచి, శోధనలో నుంచి దేవుడు పైకి లేపడమే కాకుండా, నీకు కావలసినంత, అనగా నీ హృదయంలో ఇక ఏ చింతకు, ఏ దిగులుకు, ఏ కష్టమునకు, ఎటువంటి కన్నీరు బాధలకు చోటు లేనంతగా, నీ హృదయంలో ఏ చింతకు అంత కూడా అవకాశం లేనంతగా నీ హృదయం అంతటిని కూడా ఆయన సమాధానంతో నింపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు యందు మనము సహనము కలిగి ఉన్నప్పుడు, ప్రభు కొరకు మనము జీవించాలి, కష్టపడాలి, ఓర్చుకోవాలి అనే తలంపులు కలిగి మనం ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు అనేక రకమైన కష్టాలు రావచ్చు, అనేకమైన శ్రమలు రావచ్చు, ఇరుకు ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ కూడా ఆ ప్రభు కొరకు నేను సమస్తమును భరిస్తాను, ఎందుకంటే నా కొరకు ఆయన సమస్తాన్ని భరించి ఉన్నాడు కనుక నేను కూడా నా ప్రభు కొరకు నా జీవితంలో ఏమేమైతే వస్తాయో అవన్నీ భరిస్తానని నువ్వు ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీకున్నటువంటి చింత, శ్రమ, కష్టం తీసివేసి నీ హృదయపు నిండా కూడా ఆయన సమాధానమును నీకు అనుగ్రహించే దేవుడై ఉంటూ ఉన్నాడు.